పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన ఏం చేసేవాడు మొదట చెప్పండి? ఆయన మొదట ఏం చేసేవాడు చెప్పండి? ఇదిగో క్రీస్తును ఎవరైనా నమ్ముకున్న వారిని ఏం చేసేవాడు? చంపేసేవాడు. ఇంటింట దూరి ఏం చేసేవాడు? చంపేసేవాడు. చిన్న లేదు పెద్ద అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఏం చేసేవాడు? చంపేసేవాడు. అలాంటి వ్యక్తి ఇదిగో మహాప్రకాశమైన వెలుగు ప్రత్యక్షమైన తర్వాత మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత ఇదిగో మామూలు సామాన్యుల ఎదుట కాదు, ఇదిగో అధిపతుల ఎదుటను అధికారుల ఎదుటను ఆయన యేసు ప్రభును ఒప్పుకున్నట్లుగా చూస్తాం. రోమా సామ్రాజ్యం అంటేనే అత్యంత కర్కోటకమైనది. అలాంటి అధికారుల ఎదుట ఇదిగో నా దేవుని తమరి ఎదుట ఒప్పుకొనిచున్నాను, నేను దేవుని సేవించుచున్నానని మీ ఎదుట ఒప్పుకొనిచున్నానంట. ఒకసారి ఆ వాక్యం చూడండి. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 15వ వచనం ప్రకారం 24వ అధ్యాయం 15వ వచనం ప్రకారం 14 చదువుతున్నాం. ధర్మశాస్త్రమును ప్రవక్తల గ్రంథములందు వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులను పునరుద్ధానము కలుగబోవు చున్నదని మీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి, చూడండి, నేను కూడా, మీరు నమ్ముచున్నారు కదా, నేను కూడా నమ్ముచు నిరీక్షణ ఉంచుచు వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట నేను ఒప్పుకొనిచున్నానని 24వ అధ్యాయం 15వ వచనంలో చెప్తాడు. అంటే అధికారులు ఎదుట ఏం చేశాడంటే యేసు ప్రభును ఒప్పుకొని చెప్పుకున్నాడు. తన ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత కనికర సంపన్నుడు, రాబోయే లోకానికి ఎంత మేలుందో ఆయన ఎంత విశ్వాసం ఉంచితే అని ప్రజలందరి ఎదుట అధికారులందరి ఎదుట ఆయన ఒప్పుకున్నాడు. అపోస్తులుగా ఉన్నటువంటి పౌలు గారు తర్వాత ఏం చేశాడంటే నా క్రీస్తు నిమిత్తం చాలా పాటలు పడి ఇదిగో ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు. ఏమనంటే ఫిలిప్పీ పత్రిక ఒకసారి వాక్యం చేయండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, చూడండి, అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇదో ఒక ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. యేసు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. అంటే ప్రతి ఒక్కరూ ఫిలిప్పీలారా మీరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకోవాలి అని చెప్తూ పౌలు గారు ఏం చేశాడంటే సర్వ సమాజమున అనేక సంఘాల ఎదుట తనను రక్షించినటువంటి తాను నమ్ముకున్నటువంటి ప్రభువును గూర్చి ఇతరులకు చెప్పుకొని ఒప్పుకున్నాడు వాళ్ళందరి ఎదుట. ఇది పౌలు గారి గురించి చూస్తాం. తర్వాత తిమోతి గారు తెలుసు కదా, తిమోతి గారు అంటే ఒక యవనస్తుడు, నిండు యవనములో ప్రభువును నమ్ముకొని ఆయనను ఎవరిని క్రీస్తును అనుసరిస్తున్నటువంటి ఒక విశ్వాసి చాలా ప్రయాసపడ్డాడు. ఎంత ప్రయాసపడ్డాడంటే ఇదిగో తాను వ్యాధులతో బాధపడుతున్నా కూడా క్రీస్తు పరిచార చేయాలని ఆసక్తి కలిగినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే తిమోతి గారు. ఇదిగో తన కడుపు జబ్బు ఉన్నా కూడా ఇదిగో ఓ తిమోతి నువ్వు ఎఫెస్సులో నిలిచియుండు, నీవు ఎఫెస్సులో పరిచారకులను నియమించు, అక్కడ సంఘ పరిస్థితులన్నీ చూసుకొని ప్రభువును ఒప్పుకున్నటువంటి ఆయన ఏం చేశాడంటే తన జీవితాంతము ఆయనను సేవించాడు. అంటే సంఘం ఎదుట సమాజం ఎదుట వీళ్ళందరూ ఏం చేశారంటే తిమోతి అనే భక్తుడు కూడా ఏం చేశాడంటే యేసు ప్రభుని ఒప్పుకున్నాడు. యేసు ప్రభుని ఏం చేశాడు చెప్పండి? ఒప్పుకున్నాడు.